హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ముందే చెప్తున్నానండి, తర్వాత చెప్పలేదని చెప్పి నన్నైతే ఏమనొద్దు. ఎందుకంటే హాఫ్ డే స్టార్ట్ అయిపోయాయి కదా, మా కాలనీలో పిల్లలందరూ బయటే ఆడుతున్నారు. ఎంత నాయిస్ ఉందో అందుకే చెప్తున్నా. బ్యాక్గ్రౌండ్లో మీకు నాయిస్ వినబడుతుంది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, నేను చెప్తుంది మాత్రమే వినండి. సో ఇదైతే మంత్లీ నేను ఒకసారి డీప్ క్లీనింగ్ అనేది చేస్తాను. అంటే డీప్ క్లీనింగ్ అంటే ఇల్లు దులపడము, సెల్ఫులు సదరడము అది కాదండి. సో ఆ క్లీనింగే కాకుండా ఇంకా ఇంట్లో చాలా పనులు ఉంటాయి. ముఖ్యంగా కిటికీలకు వేసిన కర్టన్స్, డోర్ మ్యాట్స్ అని, బ్లాంకెట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటినైతే క్లీన్ చేద్దామని ఈరోజు కంకణం కట్టుకున్నాను, అందుకే రెడీ అవుతున్నాను. చాలామందికి తెలుసు, ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసేటప్పుడు అయితే ఇలానే రెడీ అవుతారు. సో నేను కూడా అలాగే రెడీ అవుతున్నాను. ముందుగా ఈజీగా అయిపోయే పనులు చేస్తూ ఉంటాను. అంటే మన చేతులతో చెయ్యని పనులు ఉంటాయి కదా, అంటే మిషన్ మీద డిపెండ్ అయ్యేటి, వాటన్నిటిని తీసి మిషన్లో అయితే వేస్తాను. ముఖ్యంగా ఈ కర్టన్స్, టవల్స్ అవన్నీ వాష్ చేయడం అయితే హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ కర్టన్స్ మాకైతే 4 విండోస్ ఉంటాయి. 4 విండోస్కి కర్టన్స్, అలాగే ఒక డోర్ కర్టను, మెయిన్ డోర్కి అయితే కర్టన్ ఉండదు. ఇవన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. వీటికైతే ఎక్కువ మురికి లేదు. రీసెంట్గానే నేను ఒక 15 డేస్ బ్యాక్ అన్నీ వాష్ చేశాను, హ్యాండ్ వాష్. సో అందుకని చెప్పి నాకు కూడా పని కొంచెం తగ్గుతుంది మిషన్లో వేస్తే. మిషన్ వర్క్ మిషన్ చేసుకుంటే మిగతా వర్క్ నేను చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్న కర్టన్స్కి ఒక్కొక్క దానికి ఒక చరిత్ర ఉందండి. అంటే ఇవి మా పెళ్ళైన కొత్తలో తీసుకున్న కర్టన్స్. మధ్యలో ఒక 1 to 2 years వాడాము, తర్వాత అవసరం లేదని చెప్పి, అంటే అవసరం రాలేదు, అలాగే ప్యాక్ చేసి పెట్టాను. మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చినాక లాస్ట్ ప్రీవియస్ అంటే ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు జస్ట్ ఒక్క కర్టన్ మాత్రమే వాడాము. సో అవి అలాగే నీట్గా ఉతికి ఎప్పుడు జాగ్రత్తగా పెట్టేదాన్ని. మాతో పాటు ఇవి కూడా 10 సంవత్సరాలు జర్నీ చేశా అంటే నమ్ముతారా? ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి, ఏదైనా సరే మనం జాగ్రత్తగా ఉంచుకుంటే అది లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది. అది బట్టలే కానివ్వండి, రిలేషన్షిప్పే కానివ్వండి, ఇంకేదైనా. కొన్నిసార్లు కొన్ని అపార్థాలు వస్తూ ఉంటాయి లైఫ్లో. ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాము. అంత మాత్రాన మనము వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఇక్కడ నేను బట్టల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అంతే. బట్టలు అయితే మిషన్లో వేసేసాను. బ్లాంకెట్స్ అయితే నేను హ్యాండ్ వాషే చేస్తాను, వాటిని నానబెట్టాలి. ఇంకా మడత పెట్టాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. సో అవి ఎందుకు అలా ఉన్నాయంటే 2-3 డేస్ నుంచి, అంటే 2-3 డేస్ కాదు, 1 వీక్ ముందటి నుంచి నాకు హెల్త్ అయితే కొంచెం బాగాలేదు. సో అందుకని చెప్పి ఆ బట్టలన్నీ అలాగే అయిపోయాయి. పిల్లలకు కూడా ఎగ్జామ్స్ మూమెంట్ కాబట్టి వాళ్ళు కూడా ఇంట్లో పని వాళ్ళకి ఏం చెప్పలేదు, అందుకనే మీకు మడత పెట్టాల్సిన బట్టలు అన్నీ కనబడుతున్నాయి. సో ఇవన్నీ పనులు చేయడానికి ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదా, హెల్దీ రెసిపీస్ అని. అంటే నేను డైలీ ఒక మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లిక్విడ్స్ తీసుకుంటున్నాను. అందులో భాగంగా ఈరోజు బీట్రూట్ జ్యూస్ అయితే చేశాను. ఆ బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకొని పని అయితే ఎక్కేసాను. కిచెన్లో ఉన్న ఫస్ట్ గిన్నెలని చింకులో వేసి గిన్నెలు అయితే కడుగుతున్నానండి. సో మీకు అందరు ఆడవాళ్ళు చేసుకునే పనులే. సో గిన్నెలు అయితే మీరు ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేస్తాను. అందుకని ఎక్కువ లెంత్ పెట్టకుండా షార్ట్గా అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. సో నేను గిన్నెలు అనేది సోపు చాలా తక్కువ వాడతాను. నేను గోధుమ పిండి పట్టిస్తాను కదా, ఆ పౌడర్ వస్తుంటుంది జల్లెడ పట్టిన తర్వాత, తౌడు అంటాము. అందులో కొంచెం సరిపేసి అది క్లీన్ చేస్తే గిన్నెలు చాలా తెల్లగా మెరిసిపోతాయి. సో వాటితోనే గిన్నెలు అనేది కడిగాను. అలాగే రాగి బిందె కూడా ఖాళీ అయిపోయింది. 1 వీక్ నుంచి ఆ తోమక్క కొంచెం జిడ్డు పట్టిపోయింది. అందుకని దాన్ని కూడా మంచిగా నిమ్మకాయ, ఉప్పు వేసి మంచిగా రుద్ది తెల్లగా చేసేసాను. చూడండి ఎంత బాగుందో. మిగిలిన వాటికి కూడా గ్లాసు ఉంది కదా, అక్కడ రాగి గ్లాసులు కూడా ఉన్నాయి, వాటిని కూడా క్లీన్. రాగి బిందెలవి కానివ్వండి, ఇత్తడి బిందెలవి కానీ నీళ్లు తాగితే చాలా మంచిదంట ఆరోగ్యానికి. ఇదైతే మా అమ్మ ఇప్పించింది. సో ఎప్పుడు కూడా మేము ఇందులోయే నీళ్లు తాగుతూ ఉంటాము. అంటే నైట్ అంతా స్టోర్ చేసి మార్నింగే అని కాదు, మార్నింగ్ టు నైట్ ప్రతిసారి రాగి బిందెలు అయితే అవుతాం. అందులో అయిపోగానే మళ్ళీ వేరే పోస్తూ ఉంటాను. సమ్మర్లో అయితే ఆ రాగి బిందెకే క్లాత్ కట్టడం, అంటే కుండ తెచ్చేంత వరకు రాగి బిందెకే క్లాత్ కట్టుకొని అవే నీళ్ళు వాడుతూ ఉంటాను. సో వాటితో పాటు గ్లాసులు కూడా రాగి గ్లాసులే ఉన్నాయి. సో వీటితో పాటు వాటర్ తాగుతాను. వీలైతే రాగి గ్లాస్లో తాగడానికి చూడండి. సో త్వరలో అయితే మీకు ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. సో అది గుడ్ న్యూసే. మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి. అదేంటనేది తర్వాత వీడియో పెట్టినప్పుడు చెప్తాను. ఇక్కడైతే గిన్నెలు అన్నీ తోమడం అయిపోయింది. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్.
నిజంగా అండి నాకు కిచెన్లో ఎక్కువ వీడియోస్ చేస్తాను అంటే నేను ఎక్కువ కిచెన్లో ఉంటాను కాబట్టి మీకు అవే వీడియోస్ పెడతాను. సో నా క్లీనింగ్ రొటీన్ అయితే ఇక్కడ ఇదేనండి. గిన్నెలు అవ్వగానే కిచెన్ ప్లాట్ఫామ్ కంపల్సరీ క్లీన్ చేయాలి. అంటే రోజు కడుగుతాను అంటే రోజు కడగాను. రోజు నేను ఒక లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నా అని చెప్పాను కదా, ఆ లిక్విడ్తోనే స్ప్రే చేసుకొని మొత్తం తుడుస్తూ ఉంటాను. కానీ డైలీ 2-3 టైమ్స్ అయితే అవుతుంది. అంటే వంట చేయగానే మళ్ళీ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది క్లీన్ చేసుకుంటాను. నైట్కు ఒకసారి ఇట్లా 2 టైమ్స్ అవుతుంది. లేకపోతే ఒక 2-3 డేస్కి ఒకసారి కానివ్వండి, ఇట్లా థర్స్డే రోజు కానివ్వండి, మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అనేది విత్ టైల్స్తో పాటు మొత్తం కడిగేస్తూ ఉంటాను. సో ఇక్కడ అదే చేస్తున్నాను. కొంచెం టైం అయితే పడుతుంటుంది. మనకి అక్కడ ఆయిల్ మరకలు అవుతుంటాయి కదా, వంట చేయడానికి ముందు నేనైతే ఒక లిక్విడ్ ప్రిపేర్ చేశానని చెప్పాను. నిమ్మకాయ, ఉప్పు, అలాగే సోడా, ఇంకొకటి మనం ఏదైనా ఒకటి లిక్విడ్, వాషింగ్ లిక్విడ్ కానివ్వండి, లేకపోతే గిన్నెల విమ్ లిక్విడ్ కానివ్వండి వేసి మంచి కలుపుకున్నామంటే మనకు ఒక లిక్విడ్ అయితే తయారవుతుంది. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి, అలాగే మనకి వంట చేస్తుంటే బ్యాక్ సైడ్ మొత్తం ఆయిల్ లాగా పడుతూ ఉంటుంది కదా, సో అలా కాకుండా ఉండడానికి ముందుగా ఇదంతా స్ప్రే చేసేసుకొని ఇలా గిన్నెలు తోమిన తర్వాత లేకపోతే వంట అయిపోయిన తర్వాత ఆ బండలను ఒక్కసారి తడి బట్టతో తుడిస్తే మనకి జిడ్డు మరకలు అన్నిటి అంతా పోతాయండి. స్మెల్ కూడా రాదు. కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీరు ఎవరన్నా కావాలనుకుంటే ట్రై చేయండి. లిక్విడ్ అయితే బాగుంటుంది. లేదు మేము నిమ్మకాయ రసం అవి యూజ్ చేయమంటే వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చు. వెనిగరు, సోడా, అలాగే ఏదన్నా ఒక వాషింగ్ లిక్విడ్ కానివ్వండి, గిన్నెల లిక్విడ్ అంటే విమ్ కానివ్వండి, అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను కెమికల్ బేస్డ్ కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వాటితో మాత్రమే వాడుతూ ఉంటాను. సో కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇక్కడ నేనైతే కిచెన్ సింక్లోనే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కిచెన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎందుకంటే తోమే గిన్నెలు లేకపోతే ఆడవాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చింకులో ఏదన్నా వెంగిలి గిన్నెలు ఉన్నాయి అనుకోండి, అస్సలు మనసున పట్టదు, మైండ్ అంతా దానిపైనే ఉంటుంది. చూడండి ఇప్పుడైతే కిచెన్ ఇలా ఉంది. సో ఇవైతే నేను చేతికి యూజ్ చేసే క్లాత్లు. సో ఎలాగైనా బ్లాంకెట్స్ వాష్ చేస్తున్నాం కదా, అప్పుడే ఇవి కూడా ఉతికేయచ్చు అని చెప్పి తీసుకున్నాను. వాషింగ్ మిషన్లో అవి కర్టన్స్ వేసాను కదా, అవి అయిపోయినాయి. ఇవి హ్యాండ్ వాష్ చేసినాయి అన్నట్టు. టవల్స్, అలాగే కొన్ని పిల్లల బట్టలు ఉన్నాయి, అవి హ్యాండ్ వాషే చేశాను. బ్లాంకెట్స్ కూడా వాష్ చేయడం అయిపోయింది. సో వాటిని అయితే ఆరేసేసాను. ఇక్కడ వచ్చేసి బట్టలు మడత పెడుతున్నాను. అంటే వాషింగ్ మిషన్ని లేచిన బట్టలు తీసి ఆరేయడము, ఇంకొకటి బ్లాంకెట్స్ వాష్ చేసింది అయితే మీకు చూపించలేదు, జస్ట్ మీకు నానబెట్టిన మట్టుకే చూపించాను. సో నేనైతే నిజం చెప్తున్నానని, నేను వాషింగ్ మిషన్లో బ్లాంకెట్స్ వేయను. ఎందుకంటే 2 బ్లాంకెట్స్ వేస్తే అది 1 అవర్ టైం తీసుకుంటుంది. మళ్ళీ అంత నీట్గా వాష్ అయినట్టు నాకు అనిపించదు. ఆ 1 అవర్లో మనం ఎన్నో బ్లాంకెట్స్ వాష్ చేయొచ్చు. అందుకని చెప్పి నేను హ్యాండ్ వాషే చేస్తాను. నాకు అదొక సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ బట్టలు అయితే చూడండి పిల్లలే, అంటే మార్నింగ్ ఆరేసాను కదా, దండెం కూడా నాకు బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ప్లేస్ లేదు, అదేనండి సారీ బాల్కనీలో. సో ఒక ట్రిప్ ఆరుతూ ఉంటాయి, అవి తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో ఆరిని మళ్ళీ ఎండకు ఆరేస్తుంటాను. నేను మ్యాక్సిమం వాషింగ్ మిషన్లో ఆరడానికి వేస్తాను, ఉతకడానికి వేయను. ఎందుకంటే స్పిన్ చేస్తే తొందరగా ఆరిపోతాయి. మనకి ప్లేస్ని బట్టి కూడా బట్టలు అనేది నీట్గా ఆరిపోతే మనకి తొందర పని అయిపోతుంది కదా. సో బట్టలు కూడా మడత పెట్టడం అయిపోయింది. అవి సెల్ఫ్లో ఎవరిది వాళ్ళకి పెట్టేశాను. జీన్స్ అయితే నిజంగా మా బాబు అయితే జీన్స్ ప్యాంట్లు ఎన్ని ఉన్నాయో అవన్నీ మడత పెట్టి రివర్స్ తీసి మడత పెట్టి సెల్ఫ్లో పెట్టేసరికి చాలా టైం అయింది. ఉన్నాయి తక్కువనే, కానీ కొన్ని ఉన్నా కానీ అవి రివర్స్ చేయడం కొంచెం హార్డ్ కదా. సో ఇక్కడ అయితే సాయంత్రం అయింది, దేవుడికి దీపం ముట్టిద్దామని చెప్పి ఇల్లు కూడా క్లీన్ చేసేసాను. ఫేస్ అయితే వాష్ చేసుకుంటున్నాను. తలకైతే ఆయిల్ పెట్టుకునేది ఉందని చెప్పి జడ అల్లుకోలేదు, జస్ట్ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను. వలి నువ్వు పాలు తాగుతావమ్మా?
తాగుతావా వాళ్ళు? బాబుకైతే కొంచెం హెడేక్ ఉందమ్మా, పాలు పోయి అంటే, అలాగే పాపకు కూడా తాగమని చెప్తున్నాను. మా పిల్లలిద్దరు అసలు డైలీ పాలు తాగరండి. ఎప్పుడో ఒకసారి ఇలా హెడేక్ ఉంటేనో లేకపోతే నేను బలవంతం చేస్తే తప్ప తాగరు. ఇందులో కూడా నేను బెల్లం వేసి ఇస్తుంటాను. కొంచెం ఈ సమ్మర్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి కోల్డ్ అట్లా అవుతుంది కదా, అందుకని కొద్దిగా పసుపు వేసి వాళ్ళకి ఇచ్చాను. సో ఇంతవరకు అయితే నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. బట్టలు కూడా ఆరాయి, అవి కూడా తీసుకొచ్చి మడతపెట్టి పెట్టాలి. సో ఈ వీడియో ఇంతేనండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఉంటానండి. టేక్ కేర్. బాయ్ బాయ్.